మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. ప్రముఖ నటి లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుని మెగా కాంపౌండ్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరు కలిసి 2 సినిమాల్లో నటించారు. మిస్టర్ అంతరిక్షం సినిమాల్లో వీరిద్దరూ జంటగా కనిపించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. లావణ్య త్రిపాఠితో ప్రేమాయణం సాగించిన వరుణ్ తేజ్ తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లాడు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించడంతో మెగా ఇంట్లో పెళ్లి బాజాలు మోగాయి. గతేడాది నవంబర్ 1వ తేదీన ఇటలీలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లిని మెగా ఫ్యామిలీ గ్రాండ్ గా చేశారు. పెళ్లి తర్వాత వరుణ్ తన సినిమాలతో బిజీగా మారిపోయాడు. వరుణ్ ప్రస్తుతం మట్కా అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇక లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత ఆచితూచి సినిమాలు చేస్తోంది. ఆమె ఇటీవలే మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక ఆ వెబ్ సిరీస్ తర్వాత మరో సినిమాను ఇప్పటి వరకు లావణ్య ప్రకటించలేదు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న లావణ్య తన వ్యక్తిగత వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక సామాజిక మాధ్యమాల్లో నిత్యం చిలాకీగా ఉండే లావణ్య అప్పుడప్పుడు అభిమానులతో ముచ్చటిస్తుంటారు. ఇదిలా ఉండగా లావణ్య త్రిపాఠి గురించి మెగా డాక్టర్ నిహారిక చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తమ ఇంట్లో లావణ్య వదినే వంట చేస్తోందని నిహారిక చెప్పుకొచ్చింది. 24 గంటలు ఇంట్లోనే ఉంటుందని, అస్సలు బయటకు వెళ్ళదని లావణ్య త్రిపాఠి గురించి చెప్పుకొచ్చింది. గంట ఉంటేనే నాకు పిచ్చిలేస్తుంది అని నిహారిక తెలిపింది. సినిమా షూటింగ్ ఉంటే వెళ్తుందని, లేకపోతే ఇంట్లో నుంచి బయటకు కూడా రాదని వదిన గురించి చెప్పుకొచ్చింది. ఇక నిహారిక విషయానికి వస్తే ఆమె ఇటీవల నిర్మాతగా మారి కమిటీ కుర్రాళ్ళు సినిమాను తెరకెక్కించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది. వదిన మరదళ్ల బంధాన్ని చూసి ఫ్యాన్స్ మాత్రం తెగ ఖుషి అవుతున్నారు.